చిలకలూరుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి విడుదల రజని ఆదేశానుసారం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ దరియావలి, ఎస్సీ సెల్ నాయకులు బండారు జయ, మైలా రాజేష్, పట్టణ నాయకులు సాపా సైదావలి, ఆంజనేయులు, బొప్పిడి రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విడుదల రజనీ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబు జగజ్జీవనరామ్ గారికి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మరి బాబు జగజ్జీవనరామ్ గారు బీహార్ రాష్ట్రంలో 1905లో ఎక్కడో మారుమూల చంబల్ అనే గ్రామంలో జన్మించి మరి ఆయన ఈ దేశానికి అందించినటువంటి సేవలు మనం ఎంతగానో కొనియాడదగ్గవి, మరువలేనివి. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి సేవలు ఎంతో చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన కుల నిర్మూలన కోసం చేసినటువంటి పోరాటం మనం ఎంతో కొనియాడాలి. అలాగే ఆయన ఒక కుల నిర్మూలన విషయంలోనే కాకుండా మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర వహించినటువంటి మహోన్నతటువంటి వ్యక్తి. మరి బాబు జగజ్జీవనరామ్ గారు ఈ దేశంలో రాజకీయాల్లో కూడా ఉపరాష్ట్రపతిగా, అలాగే 50 సంవత్సరాల పాటు పార్లమెంట్ మెంబర్గా, 20 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ తరఫున చేసుకోవడం మనం కూడా ఎంతో గర్వించదగ్గ. స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బిఆర్ బాబు జగజ్జీవనరామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో అందరం తీసుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే జగజ్జీవనరామ్ గారు భారతదేశానికి మొదటి కార్మిక శాఖ మంత్రిగా చేశారు. అదే కాకుండా గిడ్డంగులు నిర్మించారు. ఆయన 50 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారంటే ఆయన గొప్పతనం గురించి మనం కొనియాడాలి. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఈ విధంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా ఆనందదాయకంగా తెలుసుకుంటాం. మన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క 118వ జయంతి వేడుకలను మన చిలకలూరుపేట నియోజకవర్గంలో శ్రీమతి విడుదల రజనీ గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలందరూ కలిసి, నాయకులందరూ కలిసి ఈ వేడుకను జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన రోజుగా మనం కొనియాడాలి. ఎందుకంటే ఆ రోజు మొట్టమొదటి పార్లమెంట్లో ఉప ప్రధానిగా ఒక దళిత జాతి యొక్క బిడ్డ ఆ రోజు ఉండటం ఎంతో గొప్ప విషయం. అలాగే అంబేద్కర్ యొక్క భావజాలాలను కొనసాగించే విధంగా ఆ రోజు ఆయన నడిపించిన విధానాన్ని మేము ఈరోజు గొప్పగా చెప్పుకుంటూ ఇలాంటి పుట్టిన వేడుకలు నియోజకవర్గంలో ఎప్పుడు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.